హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అండి. ఈ చేపల పులుసుని నార్మల్గా చేసుకోకుండా మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకోబోతున్నామండి. ఈ మామిడికాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఫిష్ పీసెస్ని తీసుకుని వాటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2-3 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్నింటికీ కూడా కల్లుప్పు వేసి బాగా ఒకసారి రబ్ చేసేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు, అలానే 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఈ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా బాగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుందామండి. వీటిని 1/2 అవర్ పాటు అలానే వదిలేద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, తర్వాత 2 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకుని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 or 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 4 లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని అవి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలానే పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా కొద్దిగా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలోకి ముందుగా మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి అన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని వాటిని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఇప్పుడు చింతపండు పులుసుని అయితే రెడీ చేసుకుందామండి. ఈ చింతపండుని 1/2 అవర్ బాగా నానబెట్టాలండి. నానబెట్టుకుని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పులుసుని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిలోకి రుచికి తగినంత సాల్ట్, పసుపు, కారం అన్నింటినీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే కర్రీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఉప్పు, పులుపు అన్నీ ఒకసారి చూసుకోండి. ఈ పులుపు కొద్దిగా తక్కువగా ఉన్నా పర్లేదండి. మనం చివరిగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ పులుపు అన్నది సరిపోతుందన్నమాట. ఇలా పులుపు వేసుకున్న తర్వాత మూత పెట్టి 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా బాగా మరిగిన తర్వాత మూత తీసి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మెల్లగా వేసేసుకోండి. పులుసులోకి ఒకదాని మీద ఒకటి వేయకుండా సపరేట్గా వేసేసుకోండి. అన్నింటినీ కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని గరిటతో కదపకుండా ఇలా చేత్తో ఒకసారి అలా కలుపుకుని అలాగే ఉంచేసి చివరిగా ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు వేయడం వలన టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మామిడికాయ ముక్కల్ని కూడా అక్కడక్కడ వేసేసుకోండి. ఒకే చోట వేయకుండా ఇలా అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటతో కొద్దిగా అలా ప్రెస్ చేస్తే చాలండి. ఈ పులుసులోకి మునిగేంతలాగా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.